వెల్కమ్ టు రిడమ్షన్ ఆర్క్ 21 డేస్ సిరీస్. లెట్స్ అనలైజ్ 21 డేస్ 21 ఫ్లాస్. మన ఈ 21 డేస్ సిరీస్లో మన 21 ఫ్లాస్ని ఎలా బెటర్ చేసుకోవాలని దానికోసం మనం ఈరోజు మాట్లాడతాం. ఈరోజు రిడమ్షన్ ఆర్క్లో ఫస్ట్ చాప్టర్ మైండ్ సెట్ అండ్ పర్సెప్షన్. మనం అందులో మాట్లాడుకోబోయేది ఇంటాలరెన్స్. ఇంటాలరెన్స్ అంటే తెలుగులో అసహనం. అసహనం గురించి మాట్లాడాలంటే ముందు సహనం కోసం మాట్లాడాలి. సహనం ఎప్పుడు వస్తుంది? బలంగా ఉంటే వస్తుంది. బలంగా లేని వాళ్ళే అసహనానికి గురవుతారు. ఫిజికల్ టాలరెన్స్. ఫర్ సపోజ్ ఒక గొడవ అవుతుంది అనుకున్నాం. ఆ గొడవలో ఫస్ట్ రియాక్ట్ అయ్యేవాడికి అవతల వాళ్ళని చూసి భయం. ఆ భయం ఎప్పుడు మొదలవుద్ది? వాడు బలంగా లేడనే ఫీలింగ్ నుంచి మొదలవుతుంది. అదే ఒకవేళ వాడు బలమైన వాడైతే ఫస్ట్ ఆడికి భయం రాదు. ఆడు భయం పడకుండా ఫస్ట్ సహనంతో ఆలోచిస్తాడు. ఆలోచించి డెసిషన్ తీసుకుంటాడు. నైన్టీన్ 39లో జర్మనీ ఇనిషియేట్ చేసిన వరల్డ్ వార్ 2 నుండి ఇప్పుడు కాలేజీలో జరిగే పిల్ల గొడవల వరకు సహనం లేకపోవడమే కారణం. సహనం ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు బలం. బలం ఎక్కువ ఉన్నవాడికి సహనం ఎక్కువ ఉంటుంది. బలం లేనివాడికే అసహనం ఎక్కువ ఉంటుంది. బలం అంటే జిమ్కి వెళ్ళి బాడీ పెంచడం, మ్యాస్కులినిటీ చూపించడం కాదు. మన మైండ్లో వచ్చే థాట్స్ ఏవైతే ఉంటాయో ఆ థాట్స్ని ఫిల్టర్ చేసి ఏది మంచిది అనే డెసిషన్ తీసుకోగలడం బలం.